a sky with a reindeer car, but I'm not running. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తున్నట్టయితే నా పేరు దీప్తి మాక్నేని అండి. జర్మనీ గురించి మెనీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు గెట్ అప్డేట్స్ అనమాట. సో ఈరోజు అయితే ట్యాక్సెస్ గురించి, అంటే బేసిక్గా మనము ట్యాక్స్ని ఎలా సేవ్ చేసుకోవచ్చు అన్న ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఇద్దాం అనుకుంటున్నాను. సో లాస్ట్ ఇయర్ అయితే ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు నన్ను చాలామంది పింగ్ చేశారనమాట. అక్కడ మీరు దీప్తి గారు మీరు ట్యాక్స్ ఎక్కడ ఫైల్ చేస్తారు, ఏమేమి క్లెయిమ్ చేసుకోవచ్చు అని అడిగారనమాట. సో నాకు లాస్ట్ వీకే నా సతీష్ నేను ఫ్యామిలీ ఇన్కమ్ కింద రిటర్న్స్ ఫైల్ చేసామన్నమాట. సో మాకు అరౌండ్ లైక్ యూనో నా 1 month శాలరీ ఎంత అయితే ఉంటుందో అంత రిటర్న్స్ నాకు వచ్చాయన్నమాట. సో ఐ థాట్ మేబీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే పీపుల్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ అని చెప్పేసి ఈ వీడియో చేస్తానండి. అండ్ ఇది కాకుండా నేను ఎక్కడ ఫైల్ చేస్తాను, నన్ను చాలామంది అడుగుతున్నారు. అసలు ఇయర్ అడిగారు, నేను అందరికి ఇచ్చాను ఆ కాంటాక్ట్. సో నేను ఆల్మోస్ట్ ఇతని దగ్గర నేను ఎవ్రీ ఇయర్ ఇతని దగ్గరే ఫైల్ చేస్తాను అనమాట. సో ఆ డీటెయిల్స్ కూడా నేను లాస్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట. సో లెట్స్ గో. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో వాట్ ఐ వాంటెడ్ టు సే ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటి అంటే, ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తున్నానో ఇట్స్ టోటల్లీ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ అండి. నేను అబ్జర్వ్ చేసింది, నేను క్లెయిమ్ చేస్తే నాకు వచ్చిన మనీ ఏంటి, ఆ బేస్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇవి ఇన్పుట్స్గా తీసుకొని యూ కెన్ టాక్ టు యువర్ కన్సల్టెంట్. మీరు ఎవరైతే చేస్తున్నారో ఇవి ఉన్నాయి కాబట్టి యూ కెన్ గో అండ్ డిస్కస్ విత్ హిమ్ వాట్ యూ కెన్ క్లెయిమ్ అనమాట. సో దిస్ ఇస్ వన్ థింగ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇక్కడ జర్మనీలో జాన్ నుంచి డిసెంబర్ దాకా ఉంటుందండి. సో మీరు ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఆ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అనేది మనం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తామన్నమాట. సో మనకి జనరల్గా ఏమవుతుంది, ఈ జాన్ నుంచి డిసెంబర్ దాకా మనకు మంత్లీ మన ట్యాక్స్ ల్యాబ్ బేస్ చేసుకొని వాటి ట్యాక్స్ కట్ చేసేసి మనకి టేక్ హోమ్ అనేది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కపుల్స్ ఉన్నారు, కపుల్స్ ఒకళ్ళు ట్యాక్స్ క్లాస్ 3లో ఉంటారు, ఒకళ్ళేమో 5లో ఉంటారు, లేదంటే ఇద్దరు 4లో కావాలన్నా కూడా చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఏమవుతుంది, మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత అనేది దానిపైన వీడు టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తాడు అనమాట ట్యాక్సెస్. ఇప్పుడు ఈ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసే టోటల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ అనేది ఒక 80,000 euros అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో 80,000 euros మీరు సోషల్ సెక్యూరిటీకి కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఏవైతే కాంట్రిబ్యూట్ చేస్తాడో ఆ అమౌంట్ మైనస్ చేసేస్తాడు. మైనస్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ అదొక 50,000 వచ్చింది అనుకుందాం. 50,000 పైన ఇన్కమ్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాడు. ఇప్పుడు ఈ 50,000లో కూడా దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ ఎగ్జంప్షన్ ఉంటాయన్నమాట. ఆ పాయింట్స్ అనేది నేను ఇప్పుడు నెక్స్ట్ కవర్ చేస్తాను. ఈ ఎగ్జంప్షన్ నుంచి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా మైనస్ చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 20,000 వచ్చింది అనుకున్న ఎగ్జంప్షన్. సో 50,000లో 20,000 తీసేసి 30,000కి అనేది ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాడనమాట. సో దట్ ఈస్ హౌ దిస్ హోల్ థింగ్ వర్క్స్. సో ఫైనల్గా మీకు 30,000లో క్యాలిక్యులేట్ చేసిన ట్యాక్స్ మీకు మంత్లీ జాన్ టు డిసెంబర్ ఎంతైతే మీ దగ్గర తీసుకున్నాడో ట్యాక్స్, ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు రీఫండ్ అయినా రావచ్చు, లేదంటే మీరు పే చేయాల్సిన అవసరం, మీరు పే కూడా చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయన్నమాట. నాకు మీకు చెప్పినట్టు ఆల్మోస్ట్ 1 month శాలరీ అనేది నాకు ట్యాక్స్ రీఫండ్ అన్నీ వచ్చిందండి. నాకు మెయిన్గా హెల్ప్ అయిన ఇంత అమౌంట్ రావడానికి ఫస్ట్ ఏంటంటే డబుల్ హౌస్ హోల్డ్ అనమాట. సో డబుల్ హౌస్ హోల్డ్ అంటే ఏంటంటే, మీకు ఇంకొక హౌస్ కనుక మీ పేరు పైన, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మీ పేరు పైన ఒక ఇల్లు కానీ, ఒక ఇల్లు రెంట్కి కానీ, ఆర్ యూ ఓన్ ఏ హౌస్. సో ఎయిదర్ యూ ఆన్ యువర్ నేమ్ రెంట్ అయినా ఉండొచ్చు, లేకపోతే అది ఓన్ అయినా అయి ఉండొచ్చు. మీరు సొంతంగా యూ వుడ్ హ్యావ్ ఎన్ అపార్ట్మెంట్ ఆర్ హౌస్. అది కనుక ఉంటే దెన్ యూ కెన్ క్లెయిమ్ ద డబుల్ హౌస్ హోల్డ్ అనమాట. సో అప్పుడు ఏమవుతుంది అంటే, మీకు ఆల్రెడీ ఇండియాలో ఒక ఇల్లు ఉంది కాబట్టి ఇక్కడ మీరు పే చేసే రెంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఎగ్జంప్షన్ కింద వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మంత్లీ ఒక 1,000 euros రెంట్ పే చేస్తున్నాను. ఓకే, యాజ్ అ ఫ్యామిలీ వీఆర్ పేయింగ్ 1,000 euros రెంట్. సో 12 monthsకి 12,000 euros రెంట్ అనేది పే చేస్తాం కదా. సో ఈ 12,000కి మీరు ఎంత అయితే ట్యాక్స్ ముందు పే చేసి ఉంటారో ఆ ట్యాక్స్ అమౌంట్ అనేది మీకు రీఫండ్ వస్తుంది అనమాట. సో డబుల్ హౌస్ హోల్డ్ అనేది నాకైతే చాలా హెల్ప్ అయిందండి. నేను ఆల్రెడీ నాకు ఇండియాలో ఇల్లు ఉంది కాబట్టి అది చూపించుకుంటే నాకు డబుల్ హౌస్ హోల్డ్ ఎగ్జంప్షన్ కింద ఈ అమౌంట్ ఏదైతే రెంట్ కట్టామో ట్యాక్స్ రిబేట్ వచ్చింది. ఒక్కసారి మీ డబుల్ హౌస్ హోల్డ్ కనుక క్లెయిమ్ చేస్తే
యూ కెన్ ఆల్సో క్లెయిమ్ మీరు ఇండియాకి ఫ్లైట్ ఇన్ కేస్ ఇండియాకి వెళ్ళొచ్చారు యూనో ఆ ఫ్లైట్ టికెట్స్ కూడా ఆ అమౌంట్ కూడా యూ కెన్ క్లెయిమ్ అండర్ ఎగ్జంప్షన్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ విచ్ విల్ హెల్ప్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఇండియాలో ఇల్లు ఉండుంటుందండి, రెంట్కైనా ఉండుంటుంది, లేకపోతే మీ పేరు పైన you would have own a apartment or house. So that is one thing that will help అనమాట. The second point is మీరు ఆఫీస్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ అనమాట. సో మీరు ఆఫీస్కి వెళ్ళటానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ కార్ కానీ యూస్ చేస్తున్నప్పుడు సో అయ్యే ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఆల్సో ఎగ్జెంప్టెడ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 కిలోమీటర్స్ ఆఫీస్కి వెళ్ళి వస్తున్నారు, లైక్ 30 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ వెళ్ళొస్తున్నారంటే పర్ కిలోమీటర్ 30 cents అనేది ఎగ్జంప్షన్ కింద వస్తుంది అనమాట. సో మీరు అది కూడా చెప్పచ్చు, మీరు ఎంత డిస్టెన్స్లో ఉంటున్నారు మీ ఆఫీస్ నుంచి అన్ని అది కూడా స్పెసిఫై చేస్తే వాడు ట్రావెల్కి ఎంత ఎక్స్పెన్సెస్ అయిందని కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఆ అమౌంట్కి కూడా మీరు ఎంతైతే ముందు ట్యాక్స్ పే చేశారో అది కూడా మీకు రీఫండ్ వస్తుంది అనమాట. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అండ్ ద థర్డ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయిందండి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వచ్చే ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి మొత్తం పైన ఒక రూమ్ని యు ఆర్ యూజింగ్ ఇట్ యాజ్ అన్ ఆఫీస్. ఓకే, సో ఇంటి మొత్తానికి ఒక రెంట్ పే చేస్తాం కదా. సో ఆఫీస్ రూమ్కి ఆ స్క్వేర్ మీటర్స్ బట్టి ఆ రూమ్కి ఎంత అయితే రెంట్ పే చేస్తున్నారో ఆ రెంట్ కూడా మీకు యూ కెన్ సబ్మిట్ యాజ్ ఏ ఎక్సెప్షన్ అనమాట. సో దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనము ఆఫీస్ ఎక్విప్మెంట్ ఏదైతే వాడతామో లైక్ డెస్క్ కానీ ప్రింటర్స్ కానీ సిపియూ కానీ ఇన్ కేస్ అవి మన పర్సనల్ ఇన్ కేస్ ఆఫీస్ వాళ్ళు ఇస్తే కన్సిడర్ చేయరు. మీరు సొంతంగా మీరు గనక పే చేస్తే వాటికి అవి కూడా మీరు బిల్ సబ్మిట్ చేసి అవి కూడా యూ కెన్ గెట్ ఎగ్జంప్షన్ అనమాట. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కిడ్స్ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్. సో చాలామంది కాదు, సో కొంతమంది పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్తూ ఉంటారు, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తూ ఉంటారు. సో ఆ స్కూల్ ఫీ కూడా యూ కెన్ సబ్మిట్ అనమాట. కాకపోతే ఆ స్కూల్ ఫీజ్ అమౌంట్లో 30% ఆఫ్ ద స్కూల్ ఫీ అప్ టు 5,000 euros అనేది ఎగ్జంప్షన్ కింద తీసుకుంటాడు వాడు. అంతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 15,000 పే చేశారు, 15,000కి ఎంత 4,500 euro. 4,500 euroని ట్యాక్స్ ఎగ్జంప్షన్ కింద తీసుకొని సో దానికి ఎంతైతే మీరు ట్యాక్స్ పే చేస్తారో అది కూడా మీకు రీఫండ్ వస్తుంది అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ కెన్ క్లెయిమ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే చాలామంది ఇండియా నుంచి వస్తున్నారండి, లేకపోతే ఇక్కడే జాబ్స్ చేంజ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో కంపెనీ వాళ్ళు పే చేసింది కాకుండా మీ సొంతంగా ఏదైనా రీలొకేషన్కి ఏదైనా పే చేసి ఉంటే ఏదైనా లైక్ లగేజ్ మూవ్ చేయడానికి కానీ మీ ట్రావెల్కి కానీ జాబ్ సర్చ్కి కానీ లైక్ జాబ్ సర్చ్ చేయడం కోసం మీరు కొంచెం మనీ ఏదైనా స్పెండ్ చేసిన ట్రావెల్కి కానీ ఫర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు జాబ్ సర్చ్ ఆర్ రీలొకేషన్ ఇవి కూడా మనము బిల్స్ సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే డిపెండెంట్ సపోర్ట్ అండి. మనం కనుక మన డిపెండెంట్స్ మన పేరెంట్స్కి ఎవరికైనా కూడా ఇండియాకి మనీ పంపిస్తూ ఉంటాము. సో అది కూడా మనం సబ్మిట్ చేయొచ్చు అనమాట. కాకపోతే దానికి ఒక లిమిట్ అనేది ఉంది, పర్ పర్సన్ 2,400 euro. సో మీ మదర్కి కానీ ఫాదర్కి కానీ లైక్ ఎనీవన్ దట్ ఈస్ డిపెండెంట్ ఆన్ యూ, మేబీ ఫస్ట్ బ్లడ్ రిలేషన్కే ఎలిజిబుల్ అనుకుంటున్నాను ఇది. సో ఆ అమౌంట్ కూడా ఏదైతే సబ్మిట్ చేశారో ఏదైతే మీరు ట్రాన్స్ఫర్ చేశారో ఆ అమౌంట్ కూడా మీరు ప్రూఫ్ చూపించచ్చు అనమాట. సో నేను డిపెండెంట్ సపోర్ట్ కోసం ట్రాన్స్ఫర్ చేశాను అని ఆ ప్రూఫ్ చూపిస్తే ఆ అమౌంట్ కూడా ఎగ్జంప్షన్ కింద తీసుకొని ట్యాక్స్ అనేది రీఫండ్ వస్తుంది అనమాట. అండ్ ఆల్సో అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్. సో ఇన్ కేస్ మీరు ప్రైవేట్గా కనుక యాడ్ ఆన్ ఇన్సూరెన్స్ ఉంటుంటారు కొంతమంది, డెంటల్కి కానీ మిగతా పర్పసెస్కి కానీ. సో వాళ్ళు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా మీరు ఎంతైతే పే చేశారో దాన్ని కూడా యూ కెన్ సబ్మిట్ యాజ్ వన్ ఆఫ్ ది ఎగ్జంప్షన్ అనమాట. సో బేసిక్గా ఇవి లిస్ట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెన్ సబ్మిట్ అండి. వీటికన్నా ఇంకా ఎక్స్ట్రా కూడా ఉండుండొచ్చు, కానీ నాకు తెలిసి మనకి హెల్ప్ అయ్యే మేజర్ థింగ్స్ అయితే ఇవన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, జాబ్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు లేకపోతే ఇండియా నుంచి వచ్చేవాళ్ళు మిడ్ ఇయర్ తర్వాత కనుక వస్తే సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో కనుక వస్తే మీరు ఎంత అయితే ట్యాక్స్ పే చేశారో అది మొత్తం మీకు ఆల్మోస్ట్ రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ
ఒక సింగిల్ పర్సన్కి 16,000 ఇన్కమ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్లో 16,000 కన్నా తక్కువ ఇన్కమ్ కనుక ఉంటే ఆ అమౌంట్ ట్యాక్సిబుల్ కాదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్టోబర్లో వస్తే మంత్లీ 4,000 ఇన్కమ్ తీసుకున్నా కూడా 4 3s are 12 ఆర్ 6,000 తీసుకున్నా కూడా 6 3s are 18. సో వాళ్ళకి ఆల్మోస్ట్ ట్యాక్స్ ఎంతైతే పే చేశారో ఆ ట్యాక్స్ అనేది తిరిగి వచ్చేస్తుంది అనమాట. అదొక మంచి బెనిఫిట్ ఆ టైంలో జాబ్ జాయిన్ అయిన వాళ్ళకి. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్క్లూడ్. సో ఇది కాకుండా లాస్ట్లో నేను కాంటాక్ట్ ఇస్తానని చెప్పాను ఎవరి దగ్గర అయితే. ఇది ఇట్స్ నాట్ అన్ ప్రమోషన్ అండి. నేను ప్రతి ఇయర్ తన దగ్గరే చేసుకుంటాను అనమాట. ఎందుకంటే తను యాక్చువల్లీ ముందు జర్మనీలో ఉండి హీ వెంట్ బ్యాక్ టు ఇండియా. సో తను మెయిల్లో ఫుల్ కమ్యూనికేషన్ ఉంటుంది మీకు. అంటే ట్యాక్స్ ఫైల్ చేయాలి అని చెప్పంగానే హీ విల్ సెండ్ యూ ఆల్ ద లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ అనమాట. ఏమేమి కావాలి ఏంటి అని చెప్పేసి మీకు మంచిగా ఎక్సెల్ ఇస్తారు. తర్వాత మీరు అన్ని డాక్యుమెంట్స్ చూసుకొని మీరు సబ్మిట్ చేసిన తర్వాత హీ విల్ చెక్ అండ్ గెట్ బ్యాక్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ దట్ యూ కెన్ డూ అండ్ ఆల్ దట్. ఆ కన్సల్టేషన్ తను ఇస్తాడనమాట. సో తర్వాత ఇన్ కేస్ మనం ట్యాక్స్ ఆఫీస్ నుంచి వాళ్ళు అప్పుడప్పుడు క్లారిఫికేషన్ కోసం లెటర్స్ పంపిస్తూ ఉంటారు. ఇది కావాలి, ఇది ఎందుకు చేశారు అని చెప్పి వాళ్ళు లెటర్స్ పంపిస్తున్నప్పుడు కూడా మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసేసి తనకు పంపిస్తే హీ విల్ రెస్పాండ్ ఇమీడియట్లీ అండ్ దెన్ సార్ట్ చేస్తారండి తను. సో నాకు లాస్ట్ ఇయర్ కూడా క్వెరీ పడింది, ఈ ఇయర్ కూడా క్వెరీ పడింది ట్యాక్స్ ఆఫీస్ నుంచి. దే ఆస్క్ మీ మోర్ డాక్యుమెంట్స్. సో తనకి అంత జర్మన్లో ఉంటుంది కాబట్టి తనకి మెయిల్ చేసేస్తే హీ విల్ టేక్ కేర్ అండ్ రెస్పాండ్ అనమాట. సో దట్ ఈస్ హౌ దిస్. నాకైతే పర్సనల్గా నేను 2012 ఫస్ట్ టైం జర్మనీ వచ్చాను. అప్పటి నుంచి మధ్యలో ఒక ఆన్ అండ్ ఆఫ్ బయటకు వెళ్ళి యూఎస్ నుంచి బయటకు వచ్చినా కూడా ఆయన దగ్గర చేస్తానన్నమాట ప్రతి ఇయర్ నేను. సో ఇట్స్ వెరీ కంఫర్టబుల్. ఆయన ఎంత అమౌంట్ అయితే తీసుకుంటున్నాడో ఇక్కడ మీకు లోకల్గా చేసుకోవాలన్నా కూడా అంతకన్నా ఎక్కువే తీసుకుంటారు యాక్చువల్గా. సో తన పేరు సురేంద్ర అనమాట, సురేంద్ర జైన్. మీకైతే మెయిల్ ఐడి డీటెయిల్స్ అన్నీ అయితే కింద నేను స్క్రోల్ చేస్తాను. యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ హిమ్. యూ కెన్ టెల్ మై నేమ్, నేను రెఫరెన్స్ ఇచ్చాను అని చెప్పండి. సో ఇట్ విల్ హెల్ప్ యూ. సో దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు టాక్ అండి. ఈ వీడియో అయితే ఐ హోప్ ఇట్ వుడ్ బి ఇట్ ఈస్ గోనా బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.